హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ గ్రీన్ హౌస్ అంతా చాలా క్లమ్జీగా ఉంది. మొక్కలన్నీ తయారు చేసినవన్నీ ఇక్కడే పెట్టేశానమాట. అందువల్లే అలా ఉంది. దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి. మొత్తానికి నేను ఇక్కడ ఒక టాపిక్ గురించి చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే ఈ ప్లాంట్స్ కొన్ని నేను గ్రీన్ హౌస్లో నాటేసుకున్నాను. ఇవి నాటి ఒక 2 వీక్స్ అయింది. ఈ ప్లేస్ని ఆ ప్లాంట్స్ అడాప్ట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు కరెక్ట్ టైం వీటికి ఎనర్జీని ఇవ్వడానికి. సో ఇక్కడ నేను మాన్యూర్ని ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చి చికెన్ తర్వాత హార్స్ మాన్యూర్ నేనే సెల్ఫ్గా తయారు చేసుకున్నాను గార్డెన్లో. అండ్ మా గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు కూడా ఈ మాన్యూర్లో యాడ్ చేశాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఫాల్ సీజన్లో తయారు చేసుకున్నాను. సో అది ఇప్పుడు ఇస్తున్నాను. ప్లాంట్స్ మధ్యలో చిన్న హోల్ చేసుకున్నాను. సాయిల్ అంతా డిగ్ చేసేసాను. ఆ సాయిల్ అంతా బయటకు తీసేసి ఆ సాయిల్ తీసిన ప్లేస్లో ఈ మాన్యూర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు కరెక్ట్గా ప్లాంట్స్ అన్నీ ఫ్లవరింగ్ స్టేజ్కి రెడీగా ఉన్నాయి. మీరు ప్లాంట్స్ బాగా గమనించండి. నేను ఇదే వీడియోలో 2 వీక్స్ తర్వాత ఇది వేసిన తర్వాత గ్రోత్ కూడా చూపించేస్తాను ఎలా పెరిగింది అని చెప్పి. ఈ మాన్యూర్ అయితే నేను ఎలా తెచ్చుకున్నాను అంటే కనుక చికెన్స్ కోళ్ళు పెంచే ప్లేస్కి వెళ్ళి కోళ్ళ మాన్యూరు, తర్వాత హార్సులు పెంచే ప్లేస్కి వెళ్ళి హార్స్ మాన్యూరు కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇదంతా మంచిగా ఇలా ఫిల్ చేసేసాను అనమాట. ఇప్పుడు 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్కి దాని తర్వాత ఇంకా 3 రోస్ నేను వేరే మొక్కలు నాటాను. ఇవి ఇంకా స్టేబుల్ అవ్వాలి. అయినాక నేను ఇక్కడ కూడా మాన్యూర్ ఇస్తాను. గమనించారా గ్రోత్ని? బ్రింజాల్ సప్లింగ్స్ ఎంత మంచి గ్రోత్ కనిపిస్తోందో. చాలా బాగా హెల్దీగా బాగా పెరిగాయి. చాలా సంతోషం అవుతుంది అలా మనం చేసిన పనికి రిజల్ట్ కనపడంగానే. సో బాగా ఎదిగాయి. ఇంకా కొన్ని ప్లాంట్స్ లాస్ట్లో ఒక రో చిల్లీ ప్లాంట్స్ ఇంకా కొంచెం ఎదగాల్సి ఉంది. అంటే ఆ సాయిల్ ఇంకా డల్గా ఉంది. దానికి ఇంకా రోంత న్యూట్రిషన్ కావాలి అనిపించింది. నేను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కొంచెం మాన్యూర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చాలా చీమలు కూడా వచ్చేసాయి. సో చీమలకి నేను ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి, లేదు అంటే అలాగే వదిలేస్తాను. సో అవి కూడా మనతో పాటే బతుకుతున్నాయిగా, సో వాటిని కూడా మనం బతకనివ్వాలి. ఇవాల్టికైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.